చాలా అద్భుతంగా ఉందండి. ఎందుకంటే ఒక దృఢమైనటువంటి సంకల్పం ఉంటే ఒక నార్మల్ ఒక మనిషి కూడా దేన్నైనా ఎలా సాధించవచ్చు అని చెప్పేసి చాలా ఇన్స్పిరేషనల్గా ఉందని చెప్పేసి చెప్పుకోవాలి. అంతేకాదు ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరూ ఎన్ని రకాలుగా స్ట్రగుల్ చేశారు ఏంటి అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆ దృఢ సంకల్పంతో ఒక 125 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని మట్టు పెట్టడమే కాదు, 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని చెప్పుకుంటున్న వాళ్ళకు కూడా చేతిలో చిప్ప పెట్టినటువంటి వ్యక్తి జగనన్న అని చెప్పేసి, ఇది ముఖ్యంగా ప్రజలతో నిర్మించబడినటువంటి ప్రజా పార్టీ అని చెప్పేసి కూడా ఇవాళ రోజున ఎంతో చక్కగా చేసి ఇవాళ రోజున యాత్ర 2ని ప్రజలందరికీ కూడా ఒక అంటే లైక్ ఇది ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది ఎంతోమందికి కూడా, ముఖ్యంగా యువతకి. ఇవాళ రోజున ఎంతోమంది ఇవాళ రోజున మార్నింగ్ నుండి ఇక్కడ అందరూ కూడా చాలామంది ఇవాళ మా టీం అందరం కూడా ఇక్కడ చూడటం జరిగింది. మళ్ళీ మార్నింగ్ నుండి 4-5 సార్లు 4-5 షోలకు కూడా అటెండ్ అయినటువంటి యువత ఎంతోమంది మా టీంలో ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ 7:30 షోకి కూడా మేము అందరం మా టీంతో వచ్చాము. కాబట్టి ఏంటంటే ఇది నిజంగా చాలా ఇన్స్పిరేషనల్ మూవీ. సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పడమే కాదు, రాజకీయాలకి విశ్వసనీయతని విలువలను కూడా చూపించినటువంటి ఏకైక వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పేసి చూపించారు. దాన్నే తూచా తప్పకుండా వారి తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి నాయకుడు మన జగన్మోహన్ రెడ్డి గారని ఎంతో బాగా చూపించారు. కాబట్టి రాబోయే మళ్ళీ 2024 ఎలక్షన్స్లో కూడా డెఫినెట్గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అని చెప్పేసి మాకు ఈ మూవీ ద్వారా అనిపించిందని చెప్పుకోవాలి. ప్రతిదీ అండి ఇవాళ రోజున ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో ప్రతి ఒక్కళ్ళని కూడా గుర్తుపెట్టుకొని మరి మన రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టి మరీ కూడా పిలుస్తూ ఉండడం మనం విన్నాము. ఇవాళ ఈ మూవీలో చూడటం కూడా జరిగింది. అదేవిధంగా ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక నందిగాం సురేష్ గారిని కావచ్చు, అలాగే ఇంకా కొంతమంది కార్యకర్తల్ని మరి పీఠం వేసి మరీ కూడా వారి పక్కన కూర్చోబెట్టుకొని చక్కగా హక్కును చేర్చుకొని మరి వారితో కూడా మన ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలించే దిశగా అందరికీ ఒక సమానత్వాన్ని తీసుకొచ్చి మరీ కూడా చూపిస్తూ ఉన్నారు. అలాగే చేసి కూడా చూపించారు. ఈ 5 సంవత్సరాల నుండి మనం చూస్తూనే ఉన్నాం ఆ విషయం. నో అది కానే కాదండి. ఓట్ల కోసము అనేది ఏంటంటే అది జనాలు కామెంట్స్ అనేవి వస్తూనే ఉంటాయి. ప్రజలకి ముఖ్యంగా యువతకి ఒక అవగాహన కోసము ఈ మూవీ అయితే బాగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి మేమందరం కూడా అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ. అంటే రాజకీయాలంటే మాట ఏదో ఇస్తారు కానీ తప్పుతారు అని చెప్పేసి దానిలో ఒకటి ఉంది. మన చంద్రబాబు నాయుడు గారు ఒకటి ఇందాక డైలాగ్ చెప్తా ఉన్నారు. మనము ఏంటంటే మనం అకార్డింగ్ టు అంటే ఆ టైం బీయింగ్ మనకి విలువలతో పని లేదు, రాజకీయాన్ని రాజకీయంగానే చూడాలి, గెలిపోవటములు అనేది తర్వాత అని అంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోవడానికి ఏకైక కారణం వాళ్ళ నాన్నగారు చెప్తారు, రుణమాఫీ, రైతు రుణమాఫీ. ఒక మాట మనం కమిట్మెంట్ ఇచ్చాము అంటే దాన్ని జవదాటకూడదు అని చెప్పేసి వాళ్ళ నాన్నగారు ఏవైతే అన్నారో ఆయన తలుచుకొని మరి ఆ రుణమాఫీ మన వల్ల కాదు అని చెప్పేసి ఆ ఒక్క రీజన్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఓడిపోయారు అని చెప్పేసి ఇక్కడ మనల్ని పబ్లిక్ని ఎడ్యుకేట్ చేయడం కూడా ఈ మూవీలో మనం చూసాం. కాబట్టి రాజకీయాలు అనేది ఒక మాట ఎంత అంటే ఒక కమిట్మెంట్కి ఎంత నిలబడి ఉండాలి అంటే మనందరం కూడా ఒక 5 కోట్ల మందికి రిప్రజెంటేషన్ ఒక నాయకుడు అనేది ఇక్కడ ఎంతో చాలా చక్కగా చూపించారండి. అది మాత్రం చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్గా రాబోయే రోజుల్లో ఇక్కడ ఉన్నటువంటి యువతకి ఫస్ట్ ఓటర్స్ ఎవరైతే ఓటు వినియోగించుకోబోతా ఉన్నారో వాళ్ళకి కావచ్చు, అలాగే కొంతమంది న్యూట్రల్గా డైలమాలో ఉన్న వాళ్ళకి కావచ్చు, ఇది ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అని అయితే నేను చెప్తా ఉన్నాను. ప్రతి సీఎంకి ఇది ఒక ఇన్స్పిరేషన్ మూవీ అని చెప్పొచ్చా మేడం? నాట్ ఓన్లీ సీఎం అండి, ప్రతి పౌరుడికి కూడా ఇది రాబోయే మాలాంటి నాయకులకు కావచ్చు, ఎలాంటి యువతకు కావచ్చు,
స్టూడెంట్స్కి కావచ్చు, అలాగే పెద్ద పెద్ద నాయకులకు కూడా, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్స్పిరేషనల్ మూవీ అనండి, నాట్ ఓన్లీ పొలిటీషియన్స్. మళ్ళీ గెలుస్తారు. డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను, మళ్ళీ పీఠాన్ని అధిరోహించేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. మా టార్గెట్ కూడా 175, వై నాట్ 175? డెఫినెట్గా 175 కొట్టి మరీ చూపిస్తాము. వెయిట్ అండ్ సీ ఫర్ దాట్.